గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. ఓ సోదరా, ప్రభువే మనకుండగా. ఓ సోదరి, యేసే మనకుండగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏ బాధ లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, యేసు తోడుండగా. ఏ చింత లేదు, ఏ నష్టం లేదు, ప్రభువే మనకుండగా. అమ్మకు నేనంటే చాలా ఇష్టం కదా, అమ్మకు నేనంటే చాలా ప్రేమ కదా అని చెప్పి ఆ కొడుకు ఇష్టం వచ్చినట్టుగా జీవించడం మొదలు పెట్టేవాడు. ఒక్కొక్కసారి మాట వినేవాడు కాదు. ఒరేయ్ నేను చెప్పాను అది చేయొద్దని చెప్పా, అలా చేయొద్దురా అని అంటే వాడు అదే చేసేవాడు. ఒరేయ్ నిన్ను కొడతానురా నువ్వు అలా చేసినట్లయితే అని చెప్పంటే వాడు మళ్ళీ అదే చేసేవాడు. అలా అమ్మ మాట వినకుండా, అమ్మ చెప్పింది చేయకుండా వాడు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు వాడిని కొట్టడానికి కూడా పడేది. ఒరేయ్ నువ్వు నీ సంగతి చూస్తాను ఆగురా అని చెప్పి బెత్తం తీసుకొని కూడా పడేది. వాడేమో తప్పించుకుని తిరిగేవాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఆ కొడుకు నా మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించి ఆఖరికి కొడదామన్నా సరే, ఆఖరికి సరిచేద్దామన్నా సరే లోపడకుండా పారిపోతున్నప్పుడు ఆ తల్లి వాడు కూడా పడే, ఒరే ఎవరే దొరకరా, నువ్వు చేసిన తప్పుకు నిన్ను శిక్షించాలి, దొరకకుండా పారిపోతున్నప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా అండి? ఆ బెత్తం తీసుకొని తను తానే కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది చూసిన పిల్లాడు దూరం నుంచి చూసి, మమ్మీ నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావేంటి? రే నిన్ను కన్న పుణ్య అనుకో, పాప అనుకో, తప్పు చేస్తే నిన్నన్నా శిక్షించాలి. నిన్ను ఒకవేళ శిక్షించలేకపోతే ఇలాంటి వాడిని కన్నందుకు నన్నన్నా శిక్షించుకోవాలి. శిక్ష అయితే పడాల్సిందే కదరా, కాబట్టి నన్ను నేను శిక్షించుకుంటున్నాను. సహోదరి సహోదరులు, 2000 సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. దేవునికి వ్యతిరేకంగా జీవించింది మనం. దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఉల్లంఘించింది మనం. దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే చేస్తూ వచ్చాం. ఆలోచనల్లో తప్పు చేశాం, చూపుల్లో తప్పు చేశాం, తలంపుల్లో తప్పు చేశాం, తనువుతో తప్పు చేశాం, ఇష్టం వచ్చినట్టుగా జీవించాం. వాస్తవంగా దేవుడు మనల్ని శిక్షించాలి. దేవుని యొక్క ప్రేమ నుండి, ఆ ప్రేమ విధించే శిక్ష నుండి తప్పించుకొని మనిషి పారిపోతున్నప్పుడు అలాంటి మనిషిని సృష్టించినందుకు మనిషి అయినా శిక్షించబడాలి. అలాంటి మనిషిని శిక్షించిన దేవుడైనా తను శిక్షించుకోవాలి. ఆఖరికి ఆ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగొచ్చాడండి. కారణం తెలుసా? నిన్ను నన్ను సృష్టించినందుకు తాను శిక్షించుకోవడానికి, శిలువలో మరణించడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగొచ్చాడండి. ఎప్పుడైతే ఆ తల్లి తాను కొట్టుకుంటుందో ఆ పిల్లాడు చూడలేకపోయాడండి.
మమ్మీ ఆగు మమ్మీ, నువ్వు వచ్చేంత వరకు నేను శిక్షించబడుతూనే ఉంటాను, శిక్షించుకుంటూనే ఉంటాను. ఆ కన్న కొడుకు పరుగును వచ్చేసాడండి. అమ్మను గట్టిగా పట్టుకున్నాడండి. అమ్మా నన్ను క్షమించు, నువ్వు శిక్షించుకోవడానికి వీల్లేదు, తప్పు చేసింది నేను కనుక నేను శిక్షించబడాలి. సహోదరి సహోదరులు, ఆ పిల్లవాడికి ఉన్న కనీస ప్రేమన్న మనకు ఉన్నట్లయితే, మనం తప్పు చేసిన ప్రతిసారి దేవుణ్ణి గాయపరుస్తున్నాం అనేటటువంటి భావన నీకున్నట్లయితే, నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చేస్తావు, ఆయన పాదాల మీద పడతావు. ప్రభువా తప్పు చేసింది నేను, నన్ను క్షమించాయా. కిరాణా షాప్లో పనిచేస్తున్నాడు. ఆ కిరాణా షాప్ ఓనర్ ఏమో 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టుకొని నడిపించుకుంటున్నాడు. ఆ కిరాణా కొట్టు ఓనరు ప్రతిరోజు 100 అబద్ధాలు ఆడతాడు. అదే అబద్ధాలు ఈ కుర్రోడు కూడా నేర్పించి, నువ్వు కూడా అబద్ధాలు ఆడాలిరా, అబద్ధాలు ఆడకుండా మనం వ్యాపారం చేయలేము, అబద్ధాలు ఆడకుండా కిరాణా కొట్టు నడిపించలేము, కాబట్టి నువ్వు కూడా అబద్ధాలు ఆడాలి. ఆ కుర్రోడు పాపం ఇంక తప్పని పరిస్థితిలో అబద్ధం ఆడిన ప్రతిసారి నిలబడిపోయేవాడు. చచ్చా మళ్ళీ అబద్ధం ఆడాను, చచ్చే అసలు అలా అంటాడు, అబద్ధం ఆడొచ్చా, దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి ఒక మూలకెళ్ళి తను తిట్టుకునేవాడు, తను తిట్టుకునేవాడు. చిచ్చి అలా చేయకుండా ఉండాల్సింది. రే ఏంట్రా, ఈయనొకడు మళ్ళీ వెళ్ళేవాడు. ఏంట్రా, ఏం లేదులేండి, నా మనసు అంతా బాగాలేదు. ఏమైందిరా, మళ్ళీ అబద్ధం ఆడాను. ఒరే అబద్ధం ఆడితే మనసు అంతా బాగుపడడం ఏంట్రా, నా మనసు ఒప్పుకోవట్లేదండి, నా మనసు అగ్గి గద్దిస్తుందండి. ఒరే పిచ్చోడా, 40 సంవత్సరాలుగా కిరాణా కొట్టు పెట్టా, రోజు కనీసం 100 అబద్ధాలు ఆడతా, ఎప్పుడు నాకు బాధ అనిపించలేదురా, ఎప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించలేదురా. నీకేంట్రా చిన్న అబద్ధం ఆడితే మనస్సాక్షి గద్దిస్తుంది, మనసు పాడైపోయింది, చిచ్చి చాచా అంటావేమిట్రా అని అంటే వాడు ఏమని చెప్పాడు తెలుసా అండి? సార్, చచ్చిపోయిన శవం మీద 10 బియ్యం బస్తాలు పడేశారు అనుకోండి, అదేం చేస్తా చెప్పండి? ఒరే చచ్చిపోయిన దానికి చలనమే ఉంటుందిరా. చచ్చిపోయారు కాబట్టే మీరు చలనం లేదు, ఇంకా బతుకున్నాను కాబట్టే నా మనస్సాక్షులను గద్దిస్తుంది, అందుకే ఏడుస్తున్నా.